సార్ అణువణువున దేశభక్తి నిండి ఉంది. దేశం కోసం ప్రాణాలు సైతం ఇచ్చేటువంటి త్యాగం చేయగలను నేను. ఇలాంటి మాటలు కూడా చాలా సార్లు విన్నాం పవన్ కళ్యాణ్ గురించి. దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఏమండి, ఎందుకండి నన్ను నవ్విస్తారు? ఇప్పుడే భోజనం చేశాను, కడుపు నొప్పి వేస్తుంది నాకు. ఎందుకు ఏమండి, ఆయన ఏమన్నారు? మంగళగిరి ఆవిర్భావ సభ 2014లో ఇదే పార్టీ ఆవిర్భావ సభ మంగళగిరిలో 2018లో పెడితే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా సాధించడం కోసం పొట్టి శ్రీరాములు గారి లాగా చనిపోవాలని ఉందన్నారు. అవును, 2018 ఇదే మార్చి 14 ఆవిర్భావ సభ. 7 సంవత్సరాలు అయింది. ఆమరణ నిరాహార దీక్ష కాదు, ఒక్క పూట కాదు, ఒక గంట కాదు, ఒక నిమిషం కాదు, ఒక సెకండ్ నిరాహార దీక్ష చేశారా ప్రత్యేక హోదా కోసం ఆయన. ఉత్తర కుమార ప్రగల్భాలు అని ఉంటాయి, మీకు తెలుసు కదా. మహాభారతంలో ఉత్తర కుమారుడు తెలుసు కదా. అవును, తెలుసు. మొన్నటి దాకా మనం ఉత్తర కుమార ప్రగల్భాలు అని చెప్పుకునేవాడు. రాబోయే రోజుల్లో దాన్ని మర్చిపోతారు. దాన్ని దాటేశాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ప్రగల్భాలు అయిపోతుంది. ఉత్తర కుమార్ ప్రగల్భాలు, ఉత్తర కుమారుని ఎప్పుడో బీట్ చేశాడు పవన్ కళ్యాణ్. సో అవన్నీ రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ ప్రగల్భాలు అనొచ్చు. ఇప్పుడు ఆయన నేను సనాతని అంటున్నారు కదా. పవన్ కళ్యాణ్ అంటే ఎవరు అనుకుంటున్నారు మీరు? విష్ణుమూర్తి 10వ అవతారం, కల్కి భగవాన్. అది కూడా ఎక్కడ చెప్పారండి? లేకపోతే నేను చెప్తున్నాను అంటే సనాతన ధర్మం కోసం అంతగా పరితపించే వాళ్ళు ఎవరు లేరండి. కేవలం ఆయన విష్ణుమూర్తి అవతారమే కాబట్టి ఆయన కల్కి భగవాన్ అని పిలవచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీసేయండి, కల్కి భగవాన్ అని పిలవండి. ఓకే, సార్ ముఖ్యంగా స్టాలిన్ కి సంబంధించి కూడా కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంటే దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం అని మాట్లాడుతున్నారని, స్టాలిన్ కి సంబంధించినంత వరకు కూడా, అలాగే హిందీ సంస్కృత భాషలను ఆయన విమర్శిస్తున్నారని, ఇవన్నీ కూడా అంటూ ఉన్నారు. దీనికి ఎలా స్పందిస్తారు? ఇదే పవన్ కళ్యాణ్ 2016, 2017లో ఏమన్నాడు? ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం అన్నారు. రివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ నుంచి ఎవడో తలకు మాసిన సన్నాసి దద్దమ్మ ఒక ఆర్టికల్ రాశాడు, డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అని. భారతదేశంలో ఏ రాష్ట్రాలు ఎంతెంత కేంద్రానికి నిధులిస్తున్నాయి, తిరిగి వాళ్ళకి ఎంత వస్తున్నాయి అని ఒక సన్నాసి దద్దమ్మ, తలకు మాసిన సన్నాసి దద్దమ్మ ఒక ఆర్టికల్ రాస్తే, ఆ ఆర్టికల్ రాసి దాన్ని పట్టుకొని ఈయన మేము ఇంత డబ్బు ఇస్తే మాకు రిటర్న్ గా ఇంతే డబ్బు వస్తుందని చెప్పాడు. దేశంలో రాష్ట్రం అనేది ఒక యూనిట్. అవునండి, రాష్ట్రంలో జిల్లా అనేది యూనిట్. ఒక పట్టణంలో ఒక డివిజన్ అనేది, మున్సిపల్ కార్పొరేషన్ లో ఒక డివిజన్ అనేది ఒక యూనిట్. ఆ సన్నాసి దద్దమ్మ ఏమని రాశారంటే, మా దక్షిణ భారత రాష్ట్రాలు ఇంతగా ఇస్తుంటే మాకు రిటర్న్ గా ఇంతే వస్తున్నాయంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ట్యాక్సులు ఎక్కడి నుంచి ఎక్కువ వెళ్తాయి? విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు. అవునండి, ఈ 3 జిల్లాల నుంచి ట్యాక్సులు ఎక్కువ వెళ్తున్నాయి కాబట్టి మేము రాయలసీమకి డబ్బులు ఖర్చు పెట్టడం అంటే ఎలా ఉంటది? ఆ దేశానికి వచ్చే డబ్బుల్లో నుంచి ఏ రాష్ట్రాలకి ఇవ్వటం. అవును సార్, అవును. ట్యాక్స్ మీనింగే అది. ఆ మాత్రం అవగాహన లేనివాడు ఎవడో చవట సన్నాసి దద్దమ్మ చేతగాని ఎదవ డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ మీద ఒక ఆర్టికల్ రాసి అది పట్టుకుని వచ్చి ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం అన్నాడు. వెళ్ళి తమిళనాడులో మీటింగ్ పెట్టాలని చూశాడు. అవునండి, ఎవరితో మీటింగ్ పెట్టాలని చూశాడు? ద్రవిడ దేశం అని ఒకటి ఉన్నాడు. ద్రవిడ దేశం, నాకు దక్షిణ భారతదేశం వేర్పాటు దేశం కావాలని వాడితో మీటింగ్ పెట్టడానికి కలిశాడు వెళ్ళి పవన్ కళ్యాణ్. ఈ రోజున శ్రీరంగం నీతులు పతివ్రత మాటలు మాట్లాడుతున్నాడు. ఆ రోజున నేను జనసేన పార్టీలో ఉండి పవన్ కళ్యాణ్ ని తీవ్రంగా విభేదించాను. దానికి జనసేన పార్టీలో అప్పుడు శంకర్ గౌడ్ ఉండేవాడు, తెలంగాణ ఇన్ఛార్జ్. నువ్వు అటెంట్ రాస్తావు అన్నారు. అటెంట్ రాస్తావు అంటే నాకు పవన్ కళ్యాణ్ గారే దేశం ముఖ్యం, ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం డ్రామాలు నేను ఒప్పుకోనని చెప్పాను. సార్, ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఆయన స్పీచ్ చూస్తే కనుక మీకు ఏమనిపిస్తోంది? పవనిజం అంటూ ఉంటారు, అంటే ఇలాంటివి ఏమైనా కనిపించాయా? చాలా భారీ బహిరంగ సభ జరిగింది, అంటే చాలా మంది అటెండ్ అయ్యారు కూడా, లక్షలాది మంది. చెప్పాను కదా, పవన్ కళ్యాణ్ మాట మీద నిలబడకపోవటమే పవనిజం. తన సిద్ధాంతాలను తానే కాల రాయటం, తానే విభేదించటం, ప్రతి మాటని అమలు చేయకపోవడం, దానికి భిన్నంగా వ్యవహరించడమే పవనిజం. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోనే కాదు, ఆయన జీవితం మొత్తం మీద ఆయన నిలబడ్డ
ఏకైక ఒకే మాట నిలబడ్డాడంటే బహుశా రెండు అంశాల మీద నిలబడి ఉండొచ్చు. రెండు వాటి మీద ఆయన ఒకే మాట మీద మాట మార్చకుండా నిలబడతారు. అదేంటంటే మా నాన్నగారి పేరు వెంకట్రావు, మా అమ్మగారి పేరు అంజనాదేవి, ఇది తప్ప ఆయన ఏ మాట మీద నిలబడడు. ఆయన చెప్పిన ఏ మాట మీద ఆయన నిలబడడు. ఆఖరికి ఆయన బర్త్డే కూడా, ఆయన సోషల్ మీడియాలో ఉన్న బర్త్డే ఆయన యాక్చువల్ బర్త్డేకి 3 సంవత్సరాలు తేడా ఉంటుంది. 3 years. వాళ్ళేమో 72 అని చెప్తారు, అక్కడేమో 68, 4 years. వికీపీడియాలోనేమో 1972 అని ఉంటుంది, లేదా 1971 ఉంటుందేమో. ఆయన యాక్చువల్ డేట్ ఆఫ్ బర్త్ 1968. ఒక్క మాట మీద నిలబడలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్. మనకి సామెత ఉంది ఒకటి, ఉత్తర కుమార ప్రగల్భాలని. మహాభారతంలో ఒక రాజు అతను ప్రగల్భాలు ఎలా ఉంటాయంటే, ఆకాశాన్ని నడితే చేతలేమో నేల మీద కూడా ఉండవు. సో ఈ రోజు నుంచి మనం ఆయన మర్చిపోవాలి. ఆయన బీట్ చేసాడు పవన్ కళ్యాణ్. మనం ఉత్తర కుమార ప్రగల్భాలు మానేసి పవన్ కళ్యాణ్ ప్రగల్భాలు అంటే సూట్ అవుతుంది. ఓకే, ఆ నానుడే మారిపోతుంది అంటారు. మారిపోతుంది. పవన్ కళ్యాణ్ ఎప్పుడో దాటేశాడు ఉత్తర కుమారుడిని. ఓకే సార్. అండ్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ తన స్పీచ్ లో ఆయన చెప్పింది ఏమిటంటే, నన్ను చంటి సినిమాలో మీనాను ఎలా పెంచారో అలా పెంచారు అస్తారబాతంగా అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో అంటే ఆయన మానసిక స్థితి గురించి ఏం మాట్లాడుకోవచ్చు? మానసిక పరిపక్వత అంచనాలు తీసుకుంటే పవన్ కళ్యాణ్ అసలు రాజకీయాల్లో ఎవరు ఆదరించరండి. మన ఆంధ్రప్రదేశ్ లో ఒక సినిమా పిచ్చి ఒకటి బాగా ఉంటది, నరాన నానుకుని ఉంటది. ఎందుకంటే భారతదేశ జనాభాలో తెలుగు రాష్ట్రాల జనాభా 7% అయితే భారతదేశంలో ఉండాల్సిన సినిమా థియేటర్లలో 30% తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. తెలంగాణలో తప్పించలేదు, కానీ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సినిమా పిచ్చి వలన వ్యక్తి పూజ మానసిక రోగులుగా మారిన వారు, దానికి కాపు కులం అనే పిచ్చి ఒకటి యాడ్ అయ్యి, ఈ మానసిక రోగం వలన పవన్ కళ్యాణ్ కి ఆదరణ ఉంది తప్ప, మీరు ఆయన రాజకీయ పరిపక్వత, ఆయన మానసిక పరిస్థితి చూసుకుంటే పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టే కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, ఇంకా అంతకంటే తక్కువే అనొచ్చు మనం. ఇంకా అంతకంటే తక్కువే అనొచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఏమన్నాడంటే, ఒకసారి తోట త్రిమూర్తులు గారిని ఉద్దేశించి, తోట త్రిమూర్తులు గారు మీరేం చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు విసిరేసిన విస్తరాకులలో ఎంగిలి మెతుకులు ఏరుకోవటము, ఆయన మోచేతి నీళ్లు తాగటము సబబా అని అన్నారు పవన్ కళ్యాణ్ గారు. తోట త్రిమూర్తులు గాని అంతటి మాట అన్న పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకొని డిప్యూటీ సీఎం పోస్ట్ స్వీకరించారు. మరి పవన్ కళ్యాణ్ ఏమనాలి? మా సిద్ధాంతాల కోసం ఎంతమంది చనిపోయారు, అంతమంది చనిపోయారు అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి 11 సంవత్సరాల జనసేన ప్రస్థానం, పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం చూస్తే నాకైతే ఒకటే సిద్ధాంతం కనపడుతుంది. పవన్ కళ్యాణ్ గారు తోట త్రిమూర్తులు గారు అన్నారు కాబట్టి నేను అంటున్నాను, పవన్ కళ్యాణ్ జనసేన సిద్ధాంతం ఏంటంటే, పవన్ కళ్యాణ్ అన్న మాటల్లో చంద్రబాబు నాయుడు విసిరేసిన విస్తరాకులలో ఎంగిలి మెతుకులు ఎత్తుక్కొని ఆయన మోచేతి నీళ్లు తాగడమే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఏకైక సిద్ధాంతం. ఓకే అండి. సరే, ఈ మాట వాడేవాడిని కాదు, కానీ తోట త్రిమూర్తుల వారికి ఆయన ఈ మాట మాట్లాడారు కాబట్టి ఆయన మాటల్లోనే మరి ఆయన ఏంటో చెప్పాలి కదా. ఓకే, మీరు వాడుతున్నది కూడా వివాదాస్పదమైన పదమే, వివాదాస్పద వ్యాఖ్యలే సార్. నా వ్యాఖ్యలు కావు అవి, నా వ్యాఖ్యలు కావు, దయచేసి నా వ్యాఖ్యలు అనొద్దు. అవి చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్న వారి క్యారెక్టర్ అది అని చెప్పారు పవన్ కళ్యాణ్. ఓకే అండి, ఓకే, నేను చెప్పట్లేదు. అది చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్న వారి గుణగణాలు ఏంటో పవన్ కళ్యాణ్ చెప్పాడు ఆయన. ఇప్పుడు ఆయనకి అది వర్తిస్తుంది. తోట త్రిమూర్తులు గారికి ఆయన ఆపాదించినప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి అది వర్తిస్తుంది కదా. సో తోట త్రిమూర్తులు గారి విషయంలో పవన్ కళ్యాణ్ అన్నారు కాబట్టి నేను ఆయన మాటల్లోనే మరి ఆ గుణగణాలు, తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్న వాళ్ళ గుణగణాలు అవి అన్నప్పుడు ఆయన పొత్తు పెట్టుకుంటే కూడా అవి వర్తిస్తాయి కదా అంటున్నా నేను అంటల్లా. ఆయన అన్న మాటల్లోనే మరి ఇప్పుడు ఏంటి అంటున్నా. ఇక్కడ ఇంకోటి, పవన్ కళ్యాణ్ గారు నిన్న దేశం కోసం చనిపోతాను, ప్రాణాలు ఇస్తాను అన్నారు. అందరికీ తెలుసు ఆయన దేశం అంటే భారతదేశం కాదు ఆయన దేశం. పవన్ కళ్యాణ్ నాకు దేశభక్తి ఉంది, దేశం కోసం చచ్చిపోతానంటే భారతదేశం గురించి కాదు ఆయన మాట్లాడేది. ఆయన మాట్లాడేది తెలుగుదేశం గురించి. ఓకే అండి, ఓకే, రైట్ సార్. అండ్ వన్ మోర్ థింగ్,